హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో రిచ్ కాల్షియం ఉన్న పాలకూరతో పచ్చిశనగపప్పు కలిపి కర్రీ చేసేసుకుందాము. లేదా ఫ్రై అయినా కూడా అనొచ్చు అనమాట. దీన్ని అలా పొడి పొడిగా ఉంటుంది. డైరెక్ట్గా రైస్లోకైనా లేదా చపాతీ, పుల్కా, పరోటా ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరిలో లైక్, మీ అమూల్యమైన కమెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పును అయితే వేసుకొని వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రంగా బాగా చేత్తో అయితే పిసికేసి కడిగేసి వాటర్ అయితే వంపేయండి. దీనివల్ల వీటిపైన ఉన్న డస్ట్, రవ్వ ఏదైనా ఉన్నట్టయితే పోయి శుభ్రం అయిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ వంపేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని 1/2 అవర్ టు 1 అవర్ పాటు పప్పునైతే పక్కన పెట్టి నానబెట్టేసుకుందాం. తర్వాత ఈ పాలకూర కర్రీ కోసం అయితే నేను ఒక 6 కట్టల దాకా ఫ్రెష్ పాలకూరనైతే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మనము పక్కనైతే పెట్టేసుకుందాం. ఈ లోపల మనము పప్పు నానిపోయిందేమో చూద్దాం. చూడండి, పప్పు పూర్తిగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పును అంతటిని కూడా కుక్కర్లోకి అయితే వేసుకొని ఒక 2 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పాలకూరను కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్నగా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే డీప్ బాండి పెట్టేసుకుందాం. అందులోకి 4-5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి అన్నీ కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు అయితే 1 స్పూన్ దాకా వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యి చిటపటలాడేటప్పుడు ఒకసారి కలిపేసుకొని మనము ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీదనే బాగా కలిపేసుకోవాలి మనము. ఈ ఉల్లిపాయలు అనేవి పచ్చి వాసన పోయి క్రిస్పీగా అయ్యేదాకా, కలర్ కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా వేపుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అయినా ఫ్రై అయినా కూడా ఏదైనా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా ఇలా కచ్చా పచ్చాగా అయితే వేసేసుకుందాం దంచుకొని. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుండదు, వెల్లుల్లిపాయలు మాత్రమే సరిపోతాయి, బాగుంటుంది. ఇవి కూడా వేసిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా హై ఫ్లేమ్ మీదనే మనం అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా వేసుకుందాం. దాంతోపాటు 2-3 ఎండుమిర్చీలను కూడా ముక్కలుగా చేసి వేసుకుందాం. గుప్పెడంతా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా. ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అనేది, తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయే వరకు మనం కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి ఫ్రై బాగా సరిపోతుంది మనము అనుకున్నప్పుడు ఇందులోకైతే మనం శుభ్రంగా మనము చేసి పెట్టుకున్న పాలకూరను అయితే వేసేసుకుందాం. అంతా ఒకసారి పట్టదు కాబట్టి కొద్ది కొద్దిగా విడతల వారికి అయితే వేసుకోవాలి. మనము 2-3 వాయిల్గా వేసుకోవాలి దీన్ని. లేదంటే లోపలదైతే తొందరగా మగ్గిపోతుంది, పైనది మాత్రం అలాగే ఉండిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అది మగ్గిన తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనమైతే మొత్తం వేసేసుకోవాలి. లేదంటే అడుగు అనేది ఫస్ట్ మాడిపోతుంది, పైనది అలాగే ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి. మీరు తీసుకున్న పాలకూరను అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలిపేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఇవన్నీ కూడా ఆకుతో పాటు కలిసిపోయేలాగా. చూడండి, మగ్గిపోయింది కదా, మనకు అంత నిండుకు వచ్చింది. ఇప్పుడు చూస్తే సగం కూడా రాలేదు, అంతా కూడా మగ్గిపోయి అన్నీ కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ప్యాన్లో ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని 5 to 8 మినిట్స్ పాటు మనమైతే లో టు మీడియం ఫ్లేమ్ మీదనే మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పాలకూరని అయితే ఇందులోంచి వాటర్ అనేది బయటకు వచ్చి ఇది పొడి పొడి అయ్యేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత చూపిస్తారా మీకు. బాగా మెత్తబడిపోయింది, అంతా కూడా మగ్గిపోయింది, వాటర్ కూడా ఇంకిపోయినాయి. అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అడుగు పట్టేసిందేమో చెక్ చేసుకోండి. తర్వాత ఇందులోకైతే రుచికి సరిపడా కాస్త అయితే ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. పాలకూరలోకి సాల్ట్ అనేది తక్కువగానే పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. 1/4 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1/2 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి చేసాం కాబట్టి కారం అయితే చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ దాకా ధనియా పొడి, కావాలనుకుంటే మీరు పచ్చి కొబ్బరి తురుము లేదంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతా కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని అయితే ఏముండదండి, ఇది తొందరగా ఇట్టే మగ్గిపోతుంది. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ శనగపప్పు కూడా మనం పూర్తిగా మెత్తగా అయ్యేదాకా కూడా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పలుకులుగా ఉంటేనే మనకు
ఈ పాలకూర అనేది పొడి పొడిగా అవుతుంది. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. పూర్తిగా మెత్తగా అయిపోతే పూర్తిగా ముద్ద ముద్ద అయితే అయిపోతుంది. అందుకోసమే పలుకులుగా ఉన్నట్టుగానే మనము 2-3 విజిల్స్కి మనము ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కావాలనుకుంటే ఇప్పుడు సాల్ట్ తర్వాత కారం కూడా చెక్ చేసుకోండి. తక్కువైనట్టయితే కొంచెం యాడ్ చేసేసుకోండి. ఫైనల్గా మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం అంతా కలపడం వల్ల కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుంది కదా పాలకూరలో. అది కూడా ఇంకొక 2 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టినట్టయితే ఆ 2 నిమిషాల్లో కూడా ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోయి ఇంకా పొడి పొడి అయిపోతుంది. చూడండి 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నా మీకు. అంతా పొడి పొడి అయిపోయింది. ఏమాత్రం కూడా వాటర్ అనేది లేదు. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా. చాలా క్విక్గా అయితే చేసేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినా కూడా 10 to 15 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. పప్పు అనేది ఉడికించి పక్కన పెట్టేసుకుంటే. చూసారు కదా, మీకు కూడా నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.